హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆదికేశవ్ గారు మెటీరియల్ అంతా కూడా లారీకి ఎక్కించేశాము అని పని వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ ఒక మూట ఉంది కదా, దాన్ని ఎక్కించలేదేంటి అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. దాన్ని కూడా ఆటోలో పెట్టేస్తాంలే ఆదికేశవ్ గారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆ మూటను తీసుకెళ్ళి లారీలో పెడుతూ ఉంటారు. ఇక మరోవైపు అంబిక, సహస్ర, నేను నీతో తరువాత మాట్లాడతాను, నేను అర్జెంటు పనిలో ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది. ఇప్పుడు ఆదికేశవ్ గారితో కలిసి పిన్ని లోపలికి వెళ్తుంది. బావా లక్ష్మి పిన్ని కంట పడతారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆదికేశవ అంబిక దగ్గరకు వచ్చి, అమ్మ ఫోన్ మాట్లాడటం పూర్తయినట్టుంది కదా, లోపలికి రండమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఈ లారీలో ఏవో ఎక్కిస్తున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అవా అమ్మా, మేము తయారు చేసిన చీరలు ఒక పెద్ద కంపెనీ కావాలని అడిగింది, ఆ కంపెనీకి పంపిస్తున్నాము అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఓ, వీక్రాఫ్ట్కి పంపిస్తున్న మెటీరియల్ ఇదేనమాట. ఇప్పుడు ఈ ఆదికేశవ ఇంట్లోకి వెళ్ళి తీరిగ్గా కాఫీ తాగుతూ కూర్చుంటే ఈ మెటీరియల్ వీక్రాఫ్ట్కి చేరుతుంది. అలా జరగకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. సుభాష్ ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఏదో ఒకలా సుభాష్ని రీచ్ అవ్వచ్చు. ముందైతే మెటీరియల్ విహారీ వరకు వెళ్లకుండా చూసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఆదికేశవ్ గారు, అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఇంత దూరం వచ్చారు కదా, కాఫీ అయినా తాగాలండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. లేదండి, అర్జెంటుగా ఒక దగ్గరకు వెళ్ళాలి, ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక మరోవైపు అంబిక మెటీరియల్ ఉన్న లారీని చూసుకుంటూ కారు దగ్గరకు వెళ్తుంది. ఇక ఆదికేశవ ఆటో డ్రైవర్ దగ్గరకు వచ్చి, ఒరే శ్రీను, నేను చెప్పింది గుర్తుంది కదా, ఎక్కడ కూడా ఎవరు ఆఫ్ చేసినా కూడా లారీ ఆగకూడదు, డైరెక్ట్గా మెటీరియల్ వీక్రాఫ్ట్ ఆఫీస్ ముందే ఆగాలి అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. నాపై నమ్మకంతో మీరు ఈ పని నాకు అప్పచెప్పారు ఆదికేశవ్ గారు, నేను చూసుకుంటాను అని చెప్పి సీను చెప్తూ ఉంటాడు. సరేరా, ఇక బయలుదేరు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక మెటీరియల్ లారీలో హైదరాబాదు వీక్రాఫ్ట్ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆదికేశవ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక విహారీ చారుకేశతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మాయా, మెటీరియల్ హైదరాబాద్కి వచ్చేస్తుంది, ఇక మెటీరియల్ని మనం ఇంటర్నేషనల్ కంపెనీలకు పంపించడమే ఆలస్యం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేను చూసుకుంటాను విహారీ, అక్కడ పని పూర్తి చేసుకొని లక్ష్మిని తీసుకొని తొందరగా వచ్చేసే అని చెప్పి చారుకేశ్ అంటాడు. సరే మాయా అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఆదికేశవ కోపంగా విహారీ వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరికి ఆదికేశవ్ చూడకుండా వస్తుంది. విహారీ గారు, మెటీరియల్ కంపెనీకి వెళ్ళిపోతుంది విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవును కనకం, ఇప్పుడే చారుకేశ మావయ్యకు ఫోన్ చేశాను, మెటీరియల్ జాగ్రత్తగా ఇంటర్నేషనల్ కంపెనీకి పంపించమని చెప్పాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. నాకు కూడా నీ కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది కనకం అని చెప్పి విహారీ అంటాడు. మీరిద్దరూ ఏ విషయం గురించి సంతోషపడుతున్నారో నాకు తెలీదు, కాసేపట్లో పంచాయతీలో మీ ఇద్దరిని ఊరి వాళ్ళందరూ కలిసి విడదీస్తారేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పి గౌరీ విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా, మావయ్య తప్పకుండా నా ప్రేమను అర్థం చేసుకుంటారు, కనకాన్ని నాకు ఇచ్చి పంపించేస్తారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరే బాబు, నువ్వు అంత గట్టి నమ్మకంతో ఉన్నావు కాబట్టి ఏం జరుగుతుందో తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి గౌరీ అంటుంది. గౌరీ, ఏంటే మాటలు, త్వరగా రా, పంచాయతీకి వెళ్ళాలి అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మెటీరియల్ వెళ్తున్న లారీ వేరికే అంబిక వెళ్తుంది. అంబిక ఒక దగ్గరకు వెళ్ళగానే లారీకి కారుని అడ్డుగా పెడుతుంది. అప్పుడు డ్రైవర్ సీను లారీని ఆఫ్ చేసి పక్కన ఉన్న రాజుకి, ఒరే రాజు, కారు ఎందుకో అడ్డు పెట్టారు, ఒకసారి వెళ్ళి కనుక్కో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక రాజు అంబిక కారు దగ్గరకు వెళ్తాడు. మీరా మేడం గారు, ఏంటి కారు ఎలా అడ్డు పెట్టారు అని రాజు అడుగుతూ ఉంటాడు. రాజు, ఇందాకలా ఆదికేశవ్ గారి ఇల్లు చూపిస్తేనే 100 రూపాయలు ఇచ్చాను, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక 10,000 ఇస్తాను అని చెప్పి అంబిక అంటుంది. ఏం చేయాలమ్మా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు. అంబిక ఏదో ప్లాన్ని రాజుకు చెప్తుంది, అదంతా మనకు వినిపించదు. సరేనమ్మా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి రాజు అంటాడు. ఇక అంబిక కారు అడ్డుగా తీసేస్తుంది. ఇక రాజు లారీ వచ్చి ఎక్కగానే, ఏంటంట్రా కారు ఎందుకు ఆఫ్ చేశారు అని శ్రీను అడుగుతూ ఉంటాడు. దారి తెలియదంట, ఎవరిని అడగాలో అర్థం కాక కారు అడ్డుగా పెట్టి
మన లారీని ఆఫ్ చేశారన్నా అని చెప్పి రాజు చెప్తూ ఉంటాడు. సరేరా, తొందరగా మెటీరియల్ని హైదరాబాద్కి చేర్చాలి అని చెప్పి లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక అంబిక లారీని ఫాలో అవుతూ లారీ వెనుక వెళ్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత రాజు, అన్న అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, ఒక్కసారి లారీ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇందాక ఏం చేసావరా అని సీను అంటాడు. అన్న ఎప్పుడు పడితే అప్పుడు టాయిలెట్ వస్తుందా ఏంటి, తొందరగా వెళ్ళొస్తానన్నా అని రాజు చెప్పడంతో లారీ ఆఫ్ చేస్తాడు. ఇక రాజు టాయిలెట్ పోసుకోవడానికి వెళ్ళి సీనన్న ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక లారీ డ్రైవర్ ఏమైందా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దాంతో శ్రీనుని కింద పడేసి కొట్టి లారీని తీసుకొని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు పక్కన కారులో అంబిక వెళ్తూ ఉంటుంది. రాజు, నేను చెప్పినట్టు చేస్తే 10,000 నీకు ఇస్తాను, నువ్వు నా కారు వెనకే రావాలి అని చెప్పి అంబిక అంటుంది. సరే మేడం, మిమ్మల్నే ఫాలో అవుతాను పదండి అని చెప్పి రాజు అంటాడు. ఇక ఇంతలో ఆదికేశవ్ వాళ్ళు పంచాయతీకి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు లారీ డ్రైవర్ శ్రీను పరిగెత్తుకుంటూ గాయాలతో ఆదికేశవ్ ఇంటికి వస్తాడు. శ్రీను, నువ్వేంట్రా ఇలా వచ్చావు, ఒంటి మీద గాయాలేంటి అని ఆదికేశవ్ అడుగుతూ ఉంటాడు. మన రాజుగాడు నన్ను కొట్టి పడేసి ఆ మెటీరియల్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఆదికేశవ్ గారు అని చెప్పి శ్రీను చెప్తూ ఉంటాడు. మెటీరియల్ని తీసుకొని రాజుగాడు ఎక్కడికి వెళ్ళినట్టు, అసలు వాడికి మెటీరియల్తో ఏం పని అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అంబికమ్మ, ఇదంతా నీ కుట్రేనా, మెటీరియల్ వీక్రాఫ్ట్కి చేరకుండా చేయడం కోసం ఇదంతా చేస్తున్నావా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఆదికేశవ్ గారు, మెటీరియల్ వీక్రాఫ్ట్కి చేరకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి అక్కడ ఉన్న పల్లెటూరి జనాలు అంటూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, అసలు రాజు మెటీరియల్ తీసుకొని ఎందుకు వెళ్ళాడు, ఇంత కష్టపడి నేసిన చీరలకు డబ్బులు రాకపోతే అందరం బాధపడాల్సి ఉంటుంది అని ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకండి, మావయ్య గారు మీరు కూడా బాధపడకండి, నేను ఇప్పుడే వెళ్తాను, ఆ మెటీరియల్ సేఫ్గా వీక్రాఫ్ట్కి చేరేలా చేస్తాను అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి పద వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. అదేంటి ఆదికేశవ్ గారు, మీ అమ్మాయి మీ అల్లుడు అలా వెళ్తుంటే ఆపలేదు, వీక్రాఫ్ట్ మెటీరియల్ తీసుకెళ్ళింది ఎవరో వాళ్ళకి కనీసం తెలీదు, వాళ్ళు ఎలా వీక్రాఫ్ట్కి మెటీరియల్ని పంపిస్తారు అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, కంగారులో వాళ్ళను ఆపలేకపోయాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక మరోవైపు వీక్రాఫ్ట్ మెటీరియల్ వెళ్తున్న లారీ వెళ్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఆ లారీ వెనకే వెళ్తూ లారీ డ్రైవర్ రాజు చూడకుండా మెల్లగా లక్ష్మి ఆ లారీలోకి ఎక్కుతుంది. ఇక వెనక మరొక లారీ విహారీ తీసుకొని వస్తాడు. ఇంకా డ్రైవర్ లారీ డ్రైవ్ చేస్తూ ఉంటే లక్ష్మి వీక్రాఫ్ట్కి సంబంధించిన మెటీరియల్ని విహారీ ఉన్న లారీలోకి విసిరేస్తూ ఉంటుంది. ఇక విహారీ ఖాళీ అట్టపెట్టెలను లారీలో వేసుకొని వస్తాడు. ఆ ఖాళీ అట్టపెట్టెలన్నీ కూడా అంబిక తీసుకెళ్తున్న లారీలో వేస్తారు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి వీక్రాఫ్ట్ మెటీరియల్ అంతా కూడా ఒక లారీలోకి చేరుస్తారు. ఖాళీ అట్టపెట్లన్నీ అంబిక తీసుకెళ్తున్న లారీలో విహారీ లక్ష్మి పెడతారు. ఇక హైదరాబాద్ వస్తుంది. అంబిక కారు దిగుతుంది. డ్రైవర్ని చూసి, నువ్వేంటి నువ్వున్నావు, రాజు ఎక్కడా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. రాజు ఎవరు మేడం అని చెప్పి డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. ఈ రాజుగాడు వీడికి లారీ అప్పచెప్పి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అంబిక లారీ చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది. అదే లారీలో లక్ష్మి విహారీ అట్టపెట్టెల చాటున నుంచొని ఉంటారు. అంబిక చుట్టూ తిరిగి, ఏ డ్రైవర్ లారీ దిగు, నీకు ఇస్తానన్న డబ్బులు ఇవిగో, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో, మెటీరియల్ని నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటుంది. సరే మేడం అని చెప్పి డ్రైవర్ అంబిక ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంబికమ్మ, మీరే కదా మెటీరియల్ని వీక్రాఫ్ట్కి చెందకూడదని ఇదంతా చేశారు, ఈ విషయం విహారీ గారికి తెలిస్తే విహారీ గారి ముందు మీరు తలెత్తుకోలేవరు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. నాకు కూడా అలానే ఉంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, వాళ్ళు చూడకుండా మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా మీ ఊరు వెళ్ళాలి, పంచాయతీ ఉంది కదా అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి ఆ లారీ దిగి అంబిక చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మెటీరియల్ వీక్రాఫ్ట్కి పంపించేస్తారు. ఇక మరోవైపు పల్లెటూరులో అందరూ కూడా ఒక దగ్గరే సమావేశం అవుతారు. ఆదికేశవ, ఏంటయ్యా ఇది, వీక్రాఫ్ట్కి మెటీరియల్ అన్నావు, ఆ మెటీరియల్ని ఎవడో ఎత్తుకుపోయాడంటున్నావు, నీ కూతురు అల్లుడు ఇద్దరు కలిసి ఆ మెటీరియల్ని జాగ్రత్తగా తీసుకొస్తామనుకుంటూ వెళ్ళారు, ఏమీ అర్థం కావట్లేదు, ఊరి వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నావా అని చెప్పి ఊరి పెద్ద ఆదికేశవను నిలదీస్తూ ఉంటాడు. అయ్యా, నేను చెయ్యాల్సింది చేశాను, ఊరి వాళ్ళంతా బాగుంటారనే కదా
ఈ చీరలన్నిటినీ కూడా వీక్రాఫ్ట్కి పంపిస్తుంది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఈరోజు గనక మెటీరియల్ వీక్రాఫ్ట్కి చెందకుండా జనాల పాలైపోయి మన ఊరి వాళ్ళకు డబ్బు అందకపోతే నీదే బాధ్యత ఆదికేశవ. నువ్వేం చేస్తావో తెలీదు. ఎంతో కష్టపడి నేసిన చీరలన్నిటికీ కూడా నువ్వే డబ్బు చెల్లించాలి అని ఊరి వాళ్ళు ఆదికేశవని నిలదీస్తూ ఉంటారు. ఎవరు కంగారు పడకండి, దయచేసి మీ అందరి డబ్బు మీకు అప్పో సొప్పో చేసి అందజేస్తాను అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. నీ అల్లుడిని రోజు పంచాయతీలో నిలబెడతా అన్నావు, వాడేమో నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ తిరిగి వస్తాడో లేదో. ఏంటో ఆదికేశవ, నిన్ను చూస్తే జాలి పడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అని పంచాయతీలో వాళ్ళు ఆదికేశవను నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగండి, ఆయన్ని అన్నన్ని మాటలనకండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి విహారీ ఉంటారు. ఏంటి బాబు, వీక్రాఫ్ట్ మెటీరియల్ని సేఫ్గా తీసుకొస్తానని వెళ్ళావు, మెటీరియల్ ఏది బాబు? మెటీరియల్ని దొంగల పాలు చేసేశారా అని ఊరి వాళ్ళంతా కలిసి విహారీని నిలదీస్తూ ఉంటారు. ఇక విహారీ ఏం మాట్లాడు. లేదంటే నువ్వు మీ మామయ్య ఇద్దరూ కలిసి ఊరిని దోచుకుందామనుకున్నారా అని ఊరి వాళ్ళు విహారీని నిలదీస్తూ ఉంటారు. మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. విహారీ గారు మెటీరియల్ని వీక్రాఫ్ట్కి పంపించేశారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎలా నమ్మాలి బాబు, డబ్బు తీసుకొచ్చావా అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. డబ్బులు ఇస్తేనే మీకు నమ్మకం కలుగుతుందా అని విహారీ అంటాడు. అవును బాబు, మరి మేము అంత కష్టపడి చీరలు నేసాం కదా, డబ్బు ఇస్తేనే మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే మీ డబ్బు ఇప్పుడే మీకు చెల్లిస్తాను అని చెప్పి విహారీ చెక్కు తీసి చెక్కు మీద సంతకం పెట్టి ఊరి వాళ్ళకు ఇస్తూ ఉంటాడు. ఏంటి బాబు, చిత్తు కాగితం ఇచ్చి డబ్బులు అంటున్నావా? మేము మీకు అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా అని ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు విహారీ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ చెక్కు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకుంటే మీకు ఎంత డబ్బు ఆ చెక్కు మీద రాసుందో అంత డబ్బు బ్యాంకు వాళ్ళు ఇస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అతను వేసే ముష్టి మీరు తీసుకోకండి, అతని చెక్కుని అతనికే ఇచ్చేసేయండి. నేను అప్పో సొప్పో చేసి మీ డబ్బు మీకు కడతాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నేను ఇస్తుంది ముష్టి కాదండి, వీక్రాఫ్ట్కి మీరు మెటీరియల్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన డబ్బే అని చెప్పి విహారీ అంటాడు. ఆ డబ్బు నువ్వెలా ఇస్తావు బాబు అని పంచాయతీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎలా ఇస్తారంటే వీక్రాఫ్ట్ యజమాని విహారీ గారు కాబట్టి, మీకు మెటీరియల్ ఆర్డర్ ఇచ్చింది విహారీ గారు కాబట్టి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమా అని ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవును, నేను చెప్పేది నిజమే. చేనేత కార్మికులకు పని లేక, పని ఉన్నా కూడా వాళ్ళు నేసిన బట్టలకు సరైన ధర పలకట్లేదని నేను బాధపడుతుంటే విహారీ గారు నా బాధను చూడలేక మీకు ఈ పని ఇచ్చారు అని చెప్పి లక్ష్మి అంటుంది. బాబు, అమ్మాయి చెప్పేది నిజమేనా అని పల్లెటూరి వాళ్ళంతా విహారీని అడుగుతూ ఉంటారు. అవునండి, వీక్రాఫ్ట్ నాదే, వీక్రాఫ్ట్కి ఎండి లక్ష్మి అండి, అంతేకాదు ఆ వీక్రాఫ్ట్ సీఈఓని నేను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. బాబు, నువ్వు మాకు పని ఇచ్చావు, కానీ మేము నిన్ను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నాము. నిన్ను 10 మందిలో నుంచోబెట్టి అవమానించాము, మమ్మల్ని క్షమించు బాబు అని చెప్పి ఊరి వాళ్ళంతా అంటూ ఉంటారు. ఆదికేశవ, నీ అల్లుడు నిజంగా చాలా గ్రేట్ అయ్యా, దేవుడయ్యా అని చెప్పి ఊరి వాళ్ళంతా విహారీని పైకెత్తి ఎగరేస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.